హాయ్ ఎవ్రీవన్, తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలో అతిపెద్ద ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ కదా. నాకైతే బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళందరం 9 days చాలా ఎంజాయ్ చేస్తాం. బతుకమ్మని ప్రిపేర్ చేయడానికి బేస్ కి గుమ్మడాకులు ఇంపార్టెంట్ కాబట్టి వాటిని తెంచుకున్నాను. మా చిన్నప్పుడైతే తంగేడు పువ్వులు మేము తెంచుకునే వాళ్ళం. తంగేడు పువ్వు ఈ రోజులలో విలేజెస్ లో కూడా దొరకడం చాలా కష్టమైపోయింది. అలాగే గునుగు పువ్వు మా అమ్మ 3 days బిఫోర్ కలర్స్ పెట్టి పక్కన పెట్టేసేది. ఇలా అన్ని రకాల పూలతో చాలా పెద్దగా పేర్చుకునేవాళ్ళం. ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది అంటే ఎంజాయ్ చేయడానికి అయితే రెడీగా ఉంటాం. బతుకమ్మని పేర్చుకునేటప్పుడు ఇలా కట్టెలు పెడితే స్టిఫ్ గా పడిపోకుండా ఉండిపోతుంది. మీకు ఇలా నచ్చితే ఈ టిప్ ని మీరు కూడా ఫాలో అవ్వండి. తంగేడు ఇంకా బంతి పూలతో నా చిన్ని బతుకమ్మని కలర్ఫుల్ గా ఇలా పేర్చుకున్నాను. గుమ్మడి పువ్వులో వచ్చే గౌరమ్మ పెట్టడంతోనే బతుకమ్మకి ఎంత కల వచ్చిందో చూడండి. వీటి కోసం చిన్న బతుకమ్మని కూడా ప్రిపేర్ చేసేసాను. ఇప్పటికీ విలేజెస్ లో ఏమీ చేంజ్ అవ్వలేదు. ఈ బతుకమ్మ ఫెస్టివల్ విలేజెస్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. తంగేడు పువ్వు ఇంకా బంతి పూలతో చిన్నగా నా కలర్ఫుల్ బతుకమ్మనైతే చూడండి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. తనకు చేసిన చిన్న బతుకమ్మని తానే ఎత్తుకుంది. ఇక నైట్ 11:30 వరకు ఆడుకొని ఇంటికి వచ్చేసాం. 9 days మేము ఎలా ఎంజాయ్ చేస్తామో నేను మీకు చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.